Hi friends, welcome to my channel. Today we are going to learn about find cube using bufferedReader in Java. Let's go. So మనం ఫస్ట్గా import java.io.star semicolon. సో ఈ ప్యాకేజెస్ని మనం రాసుకోవాలి. సో బఫర్ రీడర్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో ఇంపోర్ట్ java.io అనేది కూడా అక్కడ యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఇన్ఫర్మేషన్ కావడం కోసం మనం దాని ప్యాకేజెస్ని రాసుకుంటున్నాం కాబట్టి. సో మనకు నెక్స్ట్ క్లాస్ హెడ్డింగ్ యాజ్ ఇట్ ఈస్గా క్లాసు హెడ్డింగ్ ఓపెన్ ఫార్వర్డ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ArJS. సో దిస్ కామన్ లైన్ అంతా అన్ని ప్రోగ్రామ్స్లోనూ ఉంటుంది. సో మనం మనం కొన్ని ప్రాక్టీస్ చేయకపోతే అలవాటు అయిపోతుంది. సో దీనివల్ల రిస్క్ ఏం లేదు. సో నెక్స్ట్ తర్వాత థ్రోస్ ఐఓ ఎక్స్ప్రెషన్. సో థ్రోస్ ఐఓ ఎక్స్ప్రెషన్. సో IOE అనేది ఈ 3 words క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. తర్వాత మిగతా స్మాల్ లెటర్స్. సో నెక్స్ట్ తర్వాత బఫర్ రీడర్. సో బఫర్ రీడర్ అనేది మీకు తెలిసిందే. సో లాస్ట్ వీడియోలో మనం వేరే వాల్యూస్ ఎంటర్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ ప్రోగ్రాంలోకి వెళ్ళి సో దానికి మళ్ళీ పాత నంబర్ని వాల్యూ తీసేసి కొత్త వాల్యూస్ని ఇవ్వాలి. మళ్ళీ కంట్రోల్+ సేవ్ చేసి మళ్ళీ కమాండ్లో వెళ్ళి మనం ప్రోగ్రామ్ని రన్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయకుండా మనం ఈ వీడియోలో బఫర్ రీడర్ ఉపయోగించి చేస్తే మనకు అవుట్పుట్లోనే వాల్యూస్ డిఫరెంట్ అయిన వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇచ్చి అదే నెక్స్ట్ దాన్ని అలాగే ఇంకో వాల్యూస్ ఇచ్చి మనం ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ మల్టిపుల్ వాల్యూస్ని ఇవ్వచ్చు అనమాట, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వచ్చు అనమాట. సో దానివల్ల బఫర్ రీడర్ చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్ system.out.println. సో ఇక్కడ ఎందుకు system.out.println వస్తుందంటే మనం ఏదైనా నంబర్ని ఎంటర్ చేయాలనుకుంటే క్వశ్చన్ యూజర్కి అండర్స్టాండ్ కావడానికి క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. సో మనకి స్టెప్ ఏదో అడ్వైజ్ ఉందన్నమాట, ఎంటర్ ఏ నంబర్ అని. సో ఇది మనకి ఎలా చేస్తుంది అనమాట. సో ఎంటర్ ఏ నెంబర్. సో ఈ స్టెప్ కింద మనము నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మనం ఏదైనా రాసుకోవచ్చు అనమాట, ద క్యూబ్ ఈజ్ అని లేదంటే మనం ఎంటర్ ఏ నంబర్ టు ఫైండ్ క్యూబ్ అని రాసుకోవచ్చు. లేకుంటే ఎంటర్ ఏ నంబర్ అని కూడా సింపుల్గా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇలా రాసుకుంటే మనకు అవుట్పుట్లోనూ మనకు అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఎంటర్ ఏ నంబర్ ఫర్ క్యూబ్. సో తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్లో మనం అక్కడ ఎంటర్ చేసే వాల్యూని ఇక్కడ ఏ integer.place ఇంట్లో స్టోర్ అవుతుంది. సో అందుకోసం మనం integer.place br.readLine రాస్తున్నాం అనమాట. సో అవుట్పుట్లో ఇచ్చే వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేసుకొని మనకి ఇది ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ రన్ చేస్తుంది అనమాట. సో br.readLine ఎల్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. తర్వాత ఏదో ఒక వేరియబుల్ని రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి కోసం C అనే వేరియబుల్ డిక్లేర్ చేసి తర్వాత మనం దానికి ఫార్ములా రాసేయాలి. సో C = A × A. సో 3 A's మల్టిప్లికేషన్ చేస్తాం. సో సేమ్ మల్టిప్లికేషన్ చేసేదాన్ని క్యూబ్ అంటారు. ఇట్ సెల్ఫ్ మల్టిప్లైడ్ 3 times ఈక్వల్ని మనం క్యూబ్ అని అంటాం. సో దాని తర్వాత system.out.println బ్రాకెట్స్లో మీకు కన్వెంట్ వర్డ్గా మీకు కన్వెంట్ సెంటెన్స్గా రాసుకోవచ్చు. సో నేనైతే ద క్యూబ్ అని రాసుకోవచ్చు. జస్ట్ ఇనఫ్ ద క్యూబ్ అనేది +C.
సో ఎన్ని ఓపెన్ బ్రాకెట్ ఉండాలి క్లోజర్ బ్రాకెట్ చేసి Ctrl+S సేవ్ JDK19 బిన్లో సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఫైల్ నేమ్ వచ్చేసి cube2.java అని హెడ్డింగ్లో ఏది ఇచ్చాము ఫైల్ నేమ్ కూడా అదే సేవ్ చేయాలి. సో తర్వాత క్రోమ్ ప్యాంట్ ఓపెన్ చేసి cd/cls క్లియర్ స్క్రీన్, తర్వాత ఫైల్ లొకేషన్ cd JDK19 పిన్, తర్వాత కమాండ్ లైన్ ఉపయోగిస్తే కంపైల్ చేయడానికి కోసం ఈ లైన్ ఉపయోగిస్తాం. సో జావాసి cube2.java ఫుల్ ఫైల్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ చూడండి ఎంటర్ ఏ నంబర్. సో ఏమైనా నంబర్ ఎంటర్ చేస్తే మనకి దానికి క్యూబ్ వస్తుంది. సో ఇలాగా నంబర్ ఆఫ్ టైమ్స్కి ఇక్కడే ఇచ్చుకోవచ్చు అనమాట. సో చూడండి 1కా 2కా 3 ఇలాగా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.